హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో అమెజాన్ లో ఏదైనా ఒక ప్రొడక్ట్ ఈఎంఐ రూపంలో క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకోవాలంటే ఎలా బుక్ చేయాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర అమెజాన్ అప్లికేషన్ ఉన్నట్లయితే ఇలా మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ అడ్రస్, మన యొక్క డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా యాడ్ చేసి పెట్టుకున్నట్లయితే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అడ్రస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయాలంటే సింపుల్ గా యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యూ మీద క్లిక్ చేయాలి. యూ మీద క్లిక్ చేసిన తర్వాత పైన అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేయాలి. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ అడ్రస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని అడ్రస్ యాడ్ చేసే కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి అనమాట. మీరు కూడా ఇలా కొన్ని అడ్రస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడికైనా మీ రిలేషన్స్ లో ఎవరికైనా ప్రొడక్ట్ బుక్ చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా కొత్తగా అడ్రస్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ ఏ న్యూ అడ్రస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క అడ్రస్ అనేది కంప్లీట్ గా ఇవ్వాలన్నమాట. ఇచ్చి యాడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క అడ్రస్ అనేది మనకు సేవ్ అయిపోతుంది. ఇలా అడ్రస్ సేవ్ అయిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఒక ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రెస్ అనేది బుక్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా మ్యాట్రెస్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మ్యాట్రెస్ సంబంధించినటువంటి ఐటమ్స్ అనేది కంప్లీట్ గా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే ఎంత సైజ్ తీసుకోవాలి, థిక్నెస్ ఎంత ఉండాలి, దీనికి రేటింగ్ ఎంత ఉంది, తర్వాత వచ్చేసి ఏ కంపెనీ ఎంత ప్రైస్ ఉంది, అంటే అప్ అండ్ డౌన్, ఇలా మనం అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనకు ఒక ప్రొడక్ట్ సాటిస్ఫై అవుతుంది అనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా దాన్ని యాడ్ కార్ట్ లేకి పెట్టుకోవాలన్నమాట. ఇలా యాడ్ టు కార్ట్ లేకి మనం ఇలా పెట్టిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడ కార్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఒక కార్ట్ మీద క్లిక్ చేయాలి. కార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ప్రొడక్ట్ సెలెక్ట్ చేసామో అది ఇక్కడ మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఇలాగా సింపుల్ గా మనం ఒక ప్రొడక్ట్ ను కార్ట్ లేకి పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఈఎంఐ లో బై చేయాలి. ఈఎంఐ లో బై చేయాలంటే సింపుల్ గా మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ టు బై అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెలివరింగ్ టు అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మనకు ఏదైతే బై డిఫాల్ట్ అడ్రస్ ఉంటుందో ఆ డిఫాల్ట్ అడ్రస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇందులో నుంచి మనం ఏదైనా అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ డెలివరీ అడ్రస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇందులో ఎన్ని అడ్రస్లు మనం సేవ్ చేసి పెట్టామో అన్ని అడ్రస్లు అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇందులో నుంచి మనం ఏదైనా ఒక అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ పేమెంట్ మెథడ్స్, ఇప్పుడు మనం ఈఎంఐ రూపంలో ప్రొడక్ట్ బుక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సింపుల్ గా ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఈఎంఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఈఎంఐ ఆప్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి నేను కొన్ని కార్డ్స్ అనేది యాడ్ చేసి పెట్టే కాబట్టి ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ యాడ్ న్యూ కార్డ్ అంటే మీరు కొత్త కార్డు తోటి ఏమైనా బుక్ చేయాలనుకుంటే యాడ్ న్యూ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ యొక్క కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అండ్ ఇయర్ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క కార్డ్ అనేది మనకు ఇలాగా షో చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా నేను ఒక కార్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. ఇలా కార్డు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఈఎంఐ టెన్యూర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, సెలెక్ట్ ఈఎంఐ టెన్యూర్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనము ఎన్నెళ్ళు ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా 3 months కి అయితే 3435 రూపీస్ పడుతుంది. తర్వాత వచ్చేసి 6 months కి అయితే 1547 పడుతుంది. తర్వాత వచ్చేసి 9 months కి అయితే 1101. ఇలా మనము చెక్ చేసుకోవాలన్నమాట. మీరు కంఫర్టబుల్ గా మీకు ఎన్నెళ్ళు ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి. ఇక్కడ చూసినట్లయితే 3 months అండ్ 6 months కు నో కాస్ట్ ఈఎంఐ ఉంది. అదే మనం 9 months అంటే 12 months కు ఈఎంఐ రూపంలో పెట్టుకోవాలనుకుంటే 16% పర్ యాన్నం అనేది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అప్లికేబుల్ అవుతుంది అనమాట. తర్వాత దీని మీద కూడా మనకు 299 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ ప్లస్ జిఎస్టీ ఇవన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఈఎంఐ లో ఏదైనా ఒక ప్రొడక్ట్ బుక్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ గా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఈఎంఐ టెన్యూర్ 3 months 6 months మీరు సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా చూజ్ ఈఎంఐ ప్లాన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఈఎంఐ 3435 ఫర్ 3 months అని చెప్పేసి వచ్చింది. తర్వాత నో కాస్ట్ ఈఎంఐ మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఇవన్నీ మనం ఒక కార్డ్ నెంబర్,
ఈఎంఐ మనం ఎన్ని నెలలు కావాలి అనేది కంప్లీట్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే విత్ క్రెడిట్ కార్డు అని చెప్పేసి రావడం జరిగింది. ఇవన్నీ కూడా చెక్ చేసుకునే ముందర నేను ఒక పాయింట్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను చూపించే ప్రైస్ అనేది ఈ రోజుటి ప్రైస్ అనమాట. ఇది రేపు అప్ అండ్ డౌన్ కావచ్చు. మీరు ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత, 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత చూసినప్పుడు భయ్యా మీరు అప్పుడు 10,000 రూపీసే ఆ ప్రొడక్ట్ షో చేస్తుంది, ఇప్పుడు రేటు మారింది అని చెప్పేసి అడగవచ్చు. రేట్ అనేది డైలీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ రోజుటి ఆఫర్ లో ఈ రేట్ అనేది షో చేస్తుంది. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇవన్నీ కంప్లీట్ గా మనం చెక్ చేసుకున్న తర్వాత మన ప్రొడక్ట్ ఏది, మనం ఏ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత వచ్చేసి ఏ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎంత అమౌంట్ మనకు ఈఎంఐ రూపంలో పడుతుంది, టోటల్ కాస్ట్ ఎంత అని చెప్పేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా పే విత్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క క్రెడిట్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఇప్పుడు మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకు ఈఎంఐ లో మనం ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ప్రాపర్ గా బుక్ చేసుకున్నట్టు, ఎప్పుడైతే ఈ యొక్క డెలివరీ డేట్ ఇచ్చారో ఆ డెలివరీ డేట్ టయానికి మనకు ప్రొడక్ట్ అనేది అందుతుంది అనమాట. ఒకవేళ మీకు ఈ ప్రొడక్ట్ మీకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు దీన్ని మీరు రిటర్న్ కూడా చేయొచ్చు అనమాట. రిటర్న్ చేసినప్పుడు ఏంటంటే ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఈఎంఐ రూపంలో బుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం అమౌంట్ అనేది రిఫండ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అదైతే మీరు ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ఈఎంఐ రూపంలో మనం బుక్ చేసుకున్నప్పుడు క్యాన్సిల్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనేది డిలే అవుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి కొంచెం వెయిట్ చేయాలి. లేదంటే మీరు క్యాష్ రూపంలో కూడా డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు అమెజాన్ లో ఏదైనా ఒక ప్రొడక్ట్ ఈఎంఐ రూపంలో క్రెడిట్ కార్డు ద్వారా ఎలా బుక్ చేయాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.